హాయ్ అండి. అందరికీ నమస్తే. అతి మంచితనం వల్ల సర్వనాశనం. ఈ మాటను చాలాసార్లు వింటాం. కానీ దాని అర్థాన్ని లోతుగా చూస్తే మనకెన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చు. మంచితనం అంటే అందరికీ ఇష్టమే. కానీ అతి మంచితనం అంటే అతిగా మంచి చేయడం. ఇది ఒక్కోసారి ఇబ్బందులను తెచ్చిపెట్టడం మాత్రమే కాదు, మనిషి జీవితాన్ని కూడా నాశనం చేయగలదు. మరెందుకు అలా జరుగుతుంది? అతి మంచితనం నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అతి మంచితనం అంటే మంచి చేసే విషయంలో మన బౌండరీస్ని మర్చిపోవడం. అంటే అందరికీ సహాయం చెయ్యాలి అన్న ఆలోచనతో దానికి అనుకూలంగా జీవితాన్ని మార్చేసుకుంటారు. లేదా మీ బలహీనతలను ఇతరులు ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని ఇస్తారు. ప్రతి ఒక్కరికి పర్సనల్ స్పేస్ అండ్ లిమిట్స్ ఉండాలి. అతి మంచితనంతో మనమే ఆ లిమిట్స్ దాటేస్తాం. దీంతోపాటు ఇతరులు కూడా దీన్ని బలహీనతగా భావించి వాడుకోవడం మొదలు పెడతారు. మీ మంచితనాన్ని చూసి ఇతరులు దాన్ని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళు మన సహాయాన్ని తమ హక్కుగా భావిస్తారు. అతి మంచితనంతో సెల్ఫ్ కేర్ అండ్ మీ ఇంపార్టెన్స్ని కూడా పూర్తిగా వదిలేస్తారు. ఇది ఫిజికల్గాను మెంటల్గాను ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అందరినీ తృప్తిపరచడం కష్టమని గుర్తుపెట్టుకోండి. మనం చేసే సహాయానికి పరిమితి ఉండాలి. సహాయం చెయ్యలేము అని చెప్పడం మొదట కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది నేర్చుకోవడం చాలా అవసరం. మనం చేసే ప్రతి పనిలో మొదట మన ఆరోగ్యం, ఆనందం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. సహాయం చేసే ముందు దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలి. అవసరం ఉన్న వారికి మాత్రమే సహాయం చేయండి. దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు అనిపిస్తే వారి నుండి దూరంగా ఉండండి. జీవితంలో మంచితనాన్ని ఉపయోగించుకోవడంలో బ్యాలెన్స్ చాలా అవసరం. అవసరానికి తగినంత మాత్రమే చేయండి. జీవితంలో చేసే మంచి పనులు గొప్పతనం ఇవ్వాలి, కానీ అవి జీవితానికి ఇబ్బందులను తీసుకురాకూడదు. అందుకే అతి మంచితనం యొక్క ప్రమాదాన్ని అర్థం చేసుకోండి. జాగ్రత్తగా సహాయం చేయడం చాలా ముఖ్యం. అతి మంచితనం వల్ల సర్వనాశనం అనేది మంచితనాన్ని అవమానించడం కాదు, కానీ జీవితంలో మంచిని బ్యాలెన్స్గా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అవసరం. సహాయం చేయడంలో సమస్య లేదు, కానీ మన లిమిట్స్ మర్చిపోకూడదు. ఈ పాయింట్లను పాటించి మీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మరెన్నో ఇటువంటి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.